జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము. అధ్యాయం 1. నిత్య వస్తు వివేక విచారణ. ఇంతలో వంటకాలన్నీ పూర్తి కావడము, బంధువులందరికీ భోజనాలు వడ్డించడము జరిగినది. శివరామకృష్ణ కూడా వారితో పాటు భోజనం చేశాడు. ఆ రోజు గడిచిపోగా శివరామకృష్ణ మాత్రము ప్రొద్దుపోయే వరకు ఆకలిని జయించిన మాత్రమున సమస్య పరిష్కారమగుతుందా అని విచారించసాగాడు. జీవించడానికి ప్రతి ఒక్కరూ నీరు, ఆహారము అవసరము. ఆకలి దప్పికలు భౌతిక శరీరానికే పరిమితం కాదు. ప్రతి జ్ఞానేంద్రియము కూడా దానికి తగిన ఆకలి దప్పిక కలిగి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఇంద్రియలోలులై సంతోష సౌఖ్యముల కొరకు ప్రాకులాడుచున్నారు. ప్రాపంచిక కోరికలు తీర్చుకొనుట జీవిత ధ్యేయంగా పెట్టుకుని సంఘములో మానవుడు సమ్యక్ జీవితాన్ని గడుపుటకు పూర్వపు ఋషులు తెలిపిన నైతిక నియమాలను అతిక్రమించిన వారు శాశ్వతముగా దుఃఖమయ జీవితంలో త్రోసివేయబడమే కాక సంఘములో వినాశకర భావాలను కలిగించిన వారగుతారు. తరచుగా ఇటువంటి ఇంద్రియ లోలులు తమ అనంతమైన ఇంద్రియ కోరికలను తీర్చుకోలేక తమ జీవితాన్ని అర్ధాంతరముగా ముగిస్తారు. రజో తమో గుణ ప్రేరితమైన ఆహారము తినుట వలన ఏర్పడిన దుష్ప్రభావము స్వయముగా అనుభవించినను మానవుడు జిహ్వచాపల్యము చేత మరలా తినడానికి ఇష్టపడటము వాస్తవము కాదా? చేపల పట్టువాడు వేసిన ఎరకు చేప ఆకర్షింపబడి చిక్కి చనిపోచున్నది కదా. మగ ఏనుగు ఆడ ఏనుగు కొరకు ఆకర్షింపబడి ఉచ్చులో ఇరుక్కుని బాధపడడం లేదా? లేడి సంగీత ధ్వనులకు ఆకర్షింపబడి వేటగాని చేతిలో ప్రాణాలు కోల్పోచున్నది కదా. మిడతలు దీపపు కాంతికి ఆకర్షింపబడి కాలిపోచున్నది కదా. తేనెటీగలు మకరందము యొక్క సువాసనకు ఆకర్షింపబడి పద్మముపై వ్రాలి సూర్యాస్తమయ సమయంలో పద్మము ముకులించుకొనుటచే తమ ప్రాణాలు కోల్పోచున్నది కదా. పంచేంద్రియాలలో ఒక ఇంద్రియ చాపల్యమునకు గురి అయిన చేప, ఏనుగు, జింక, మిడుత, తేనెటీగ బాధలకు గురి అయి చివరకు ప్రాణాలు కోల్పోచుండగా నిరంతరం విచక్షణారహితముగా పంచేంద్రియాలను పరుచుటకు ప్రయత్నిస్తున్న మానవుని గతి ఏమిటి? మానవుడు తన ఇంద్రియ చాపల్యముతో కోరికలను నియంత్రించలేక పాపకార్యములనే నేరాలను చేయుచున్నాడు. తత్ఫలితముగా చివరకు దుఃఖమయ జీవితాన్ని పొందుతాడు. మానవుడు విలాసవంతమైన జీవితానికి ఐశ్వర్యానికి ఆకర్షింపబడి వాటిని పొందుటకు న్యాయాన్యాయ మార్గములను అనుసరించుచున్నాడు. వాటిని పొందుటకు దొంగతనము, దోపిడీ చేయడానికి కూడా తెగించుచున్నాడు. తన లక్ష్యానికి అడ్డు వచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడుట లేదు. మానవుని లోభం లేక అత్యాశ అతని చేత దుష్కర్మలను చేయించుచు విచక్షణ లేని గుడ్డివాడిగా మార్చుచున్నది. పేరు ప్రఖ్యాతులను కోరడము, అధికారము కావాలనే వాంఛ, క్రోధము, అసూయ, ద్వేషము, ప్రతీకారము మున్నగు మనోమాలిన్యాలతో మానవుడు పతనమగుచున్నాడు. రాజ్యకాంక్షతో కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుని వద్ద నుంచి రాజ్యాన్ని అపహరించాడు. అదే రాజ్యకాంక్షతో రావణుడు తన సోదరుడైన కుబేరుని వద్ద నుంచి లంకను ఆక్రమించుకున్నాడు. పట్టుపురుగు ఏ విధంగా తనలోని ఎంజైమును ప్రస్రవింపచేసి గూడు కట్టుకుని అందులో నుంచి రాలేక బందీకృతమగుతుందో అట్లే అజ్ఞాని మనసు నియంత్రణ లేని కోరికలతో చరిస్తూ కర్మబంధాలలో చిక్కుకొనుచున్నాడు. ఇది తెలివైన వాని పనేనా? మానవుడు ఇంద్రియలోలుడై క్రమశిక్షణ లేని నడవడితో బాధపడుచున్నాడని స్పష్టమగుచున్నది. మానవునిలోని కోరికలు, అలవాట్లు భౌతిక తలములో అతను తిరిగి జన్మించుటకు మూల కారణం అగుచున్నవి. మానవుడు అనేక జన్మలలో చావు పుట్టుకల అనుభవాన్ని పొంది చివరకు ఒక జన్మలో జన్మ పరంపర నుంచి విముక్తి పొందాలని కాంక్ష. దానికి తగిన జ్ఞానము పొందును. బహుశా పూర్వజన్మములోనో
చేసిన సత్కర్మలు, సుగుణాలు, మహాత్ముల సాంగత్యమనే సంస్కారాలు ఈ జన్మలో ముక్తి పొందాలనే తీవ్ర వైరాగ్యము కలుగుటకు దోహదము చేస్తాయి. భగవద్గీతలో రాజవిద్య, రాజగుహ్య యోగములోని 33వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం భావము. ఓ అర్జున, అనిత్యము, దుఃఖకరమైన ఈ లోకంలో ఉన్నప్పటికీ నన్ను భజించిన ఎడల నన్నే పొందుదురు. కర్మయోగములో భగవానుడు 37వ శ్లోకంలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్ధేన మిహ వైరినం భావము. రజోగుణం వలన పుట్టిన కామము తర్వాత క్రోధముగా పరిణమించును. ఈ ప్రపంచమునకు ఆ కామమే సర్వము కబళించు శత్రువు. 40వ శ్లోకంలో ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయ త్యేష జ్ఞానమావృత్య దేహినం భావము. ఇంద్రియములు, మనసు, బుద్ధి అనునవి కామమునకు వాసస్థానమని చెప్పబడుచున్నవి. ఈ కామము వీటి ఆధారముతో జీవుల జ్ఞానమును కప్పివేసి మోహింపజేయును. 42వ శ్లోకంలో ఇంద్రియాణి పరన్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహ భావము. శరీరములో ఇంద్రియములు ఉత్తమమైనవి. ఇంద్రియముల కన్నా ఉత్తమము మనస్సు. మనస్సు కన్నా మరింత ఉత్తమము బుద్ధి. బుద్ధి కన్నా ఆత్మ అత్యంత ఉత్తమము. 43వ శ్లోకంలో ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మాన జహి శత్రుం మహాబాహు కామరూపం దురాసదం భావం. బుద్ధి కంటే ఆత్మ ఉత్తమమని తెలుసుకుని జీవాత్మను ఆత్మయందు ఐక్యమగునట్లు స్థిరపరిచి జయింప దుస్సాధ్యమైన కామాన్ని జయింపుము. శ్రీకృష్ణ భగవానుడు దుఃఖభూయిష్టమైన ఈ సంసార సాగరమనే జనన మరణ చక్రాన్ని దాటుటకు, సంసార సాగరమునకు మూలకారణమైన కామాన్ని జయించుటకు ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే మార్గమని బోధిస్తూ అట్టి ఆత్మానుభవమును పొందుటను ఆత్మ సంయమ యోగమను అధ్యాయములోని క్రింది శ్లోకములలో వివరించారు. 24వ శ్లోకంలో సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వాన్ శేషతః మనస్సైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. 25వ శ్లోకంలో శనై రూపరమే బుద్ధ్యా బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ భావము. మనోసంకల్పము వలన సంభవించు కామము మొదలగు గుణములను నిశ్శేషము లేకుండా చేసి ఇంద్రియ విషయముల నుండి మనసును నిగ్రహించి ధైర్యముతో బుద్ధి చేత మనసును కొద్ది కొద్దిగా విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలిపి ఇతర విషయాల గురించి చింతింపరాదు. 26వ శ్లోకంలో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్ భావం. అస్థిరము, అధిక చంచలమైన మనస్సు దేని వైపు పరిగెడునో ఆ విషయం నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమగునట్లు చేయవలను. 27వ శ్లోకంలో ప్రశాంత మనసం హేన యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మాద్భూత కల్మషం భావం. ప్రశాంతత పొందిన యోగికి రజోగుణము నశించి కర్మకు సంబంధించిన కల్మషములు నశింపగా ఎల్లవేళలా ఉత్తమమైన ఆత్మసుఖమును పొందును. 28వ శ్లోకంలో యుంజన్నేవ సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే. 29వ శ్లోకంలో సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శనః భావము.
యోగ సాధన చేసి సదా ఆత్మయందే మనసును లయమునర్చి కల్మషముల నశింపగా ఆత్మసుఖమునే పొందుచు అపరిమితముగా ఆనందమును అనుభవించుచుండును. యోగములో కూడుకున్నవాడు అందరి ఎడల సమదృష్టి కలిగి సర్వులలో ఆత్మను చూడగలుగును మరియు ఆత్మయందే సర్వభూతములను దర్శించును. ఇటుల భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన ఆత్మజ్ఞానమును శివరామకృష్ణ చింతించుచు అన్ని వాసనలను, సంకల్పాలను, కోరికలను విసర్జించి మనో నిర్మలత సాధించి తద్వారా ఆత్మానందము పొందడమే సర్వోత్తమమనే నిర్ణయానికి మొక్కాడు. సామాన్య గృహస్థుడు ఏ విధముగా ప్రాపంచిక సుఖాలు అనుభవి ఈ ఏ విధముగా ప్రాపంచిక సుఖాలు అనుభవించడమే ధ్యేయమని తలచి సంసారమున నిమగ్నమగునో అటువంటి జీవితము తనకు వాంఛనీయము కాదని, గృహస్థాశ్రమములో ధర్మార్థ కామ మోక్షములు సాధింపవచ్చని, కానీ లక్ష్యాన్ని చేరుకొనుటకు ఒక జన్మలో కష్టమని ఆలోచించాడు. జనక మహారాజు సంసారిగా ఉంటూ సదా తన సమస్త ఆలోచనలను, పనులను బ్రహ్మార్పణమనే భావముతో తాను కర్తను కానని, అంతా దైవ ప్రేరితముగా జరుగుచున్నవనే భావముతో కర్మయోగము ఆచరించి ముక్తి పొందలేదా? నేను కూడా జనక మహారాజు వలె గృహస్థుడిగా ఉంటూ కర్మయోగము ఆచరించలేనా అని కొంతసేపు శివరామకృష్ణ పునరాలోచనలో పడ్డారు. వర్ణాశ్రమ ధర్మములో పేర్కొన్నట్లు జనక మహారాజు పుట్టుకచే క్షత్రియుడు కావున తన స్వధర్మము ప్రకారం రాజ్య పరిపాలన చేస్తూ నిష్కామ కర్మ యోగి అయి ముక్తిని పొందాడు. తన వర్ణము బ్రాహ్మణ జన్మ. వర్ణాశ్రమ ధర్మానుసారము తన వృత్తి, శమ, దమ, తపస్సు, శౌచ, వేద శాస్త్రాధ్యయనము, దైవ పూజ, జపము, ధ్యానము మున్నగు ఆధ్యాత్మిక సాధనలు చేయడము. తనకు జనక మహారాజు అనుసరించిన గృహస్థాశ్రమములో ఉంటూ క్రమముక్తినిచ్చే నిష్కామ యోగం అనుసరించడం కన్నా చతుర్థాశ్రమమైన సన్యాసాశ్రమము అంటే ఆత్మసాక్షాత్కారము, ముక్తి ఒకటే ధ్యేయముగా ఉండే ఆశ్రమం ఉత్తమోత్తమమని తలిచాడు. దానికి తగిన ఆత్మ విచారణ, యోగ సాధన చేసి సన్యాసిగా ఈ జన్మలో జీవన్ముక్త స్థితికి చేరాలని, గృహస్థుగా ఉంటూ క్రమముక్తికి దోహదం చేసే ఆచరణలు, ఆశ్రమము తనకు అవసరం లేదని చివరకు నిర్ణయానికి వచ్చాడు. గృహ పరిత్యాగము, సద్గురు సన్నిధికి చేరుట. మర్నాడు తెల్లవారేలోగా శివరామకృష్ణ ఇంటిని వదిలి వెళ్ళుచూ నిద్రించుచున్న తన వృద్ధ తల్లి పార్వతీదేవికి నమస్కారము చేసి తన కులదైవాన్ని ధ్యానించి ఇంటి నుండి బయలుదేరాడు. శివరామకృష్ణ తనకు సన్యాస దీక్షనిచ్చే సద్గురువు కోసం కొన్ని రోజులు ప్రయత్నించి తన ప్రయత్నములో అటువంటి సద్గురువును కనుగొనలేక తనకు తిరువసనల్లూరులో విద్యాబోధన చేసిన విద్యాగురు శ్రీ రామభద్ర దీక్షితారు గారి ఆశీసులు మరియు సన్యాస దీక్ష ఇచ్చే సద్గురువును కనుగొనుటకు తగిన సలహా కోరదలిచి తిరువసనల్లూరు వచ్చాడు. శ్రీ రామభద్ర దీక్షితారు గారిని కలిసి తన మనోవాంఛన తెలియజేశాడు. శ్రీ రామభద్ర దీక్షితారు గారు శివరామకృష్ణ గారి స్థితిని అర్థం చేసుకున్నాడు. కానీ శివరామకృష్ణ సంపూర్ణ వైరాగ్యముతో ఉన్నాడా లేదా అని పరీక్షించదలిచాడు. వెంటనే సన్యాసాశ్రమంలో ఉన్న కష్టాలను మరియు గృహస్థ జీవితంలో ఉన్న గొప్పతనాన్ని వివరించారు. సన్యాసాశ్రమం అనేది పదునైన కత్తి మీద నడక వంటిదని, గృహస్థాశ్రమ జీవితంలో సమయానికి తినుటకు ఆహారము, సౌఖ్యము, ప్రియమైన భార్య సంరక్షణ, పిల్లల ప్రేమ పొందవచ్చని, సన్యాస జీవితంలో ఇల్లు వదిలి అడవులలో ఒంటరిగా గడపవలసి వస్తుందని, సమయానికి శరీర పోషణకు అవసరమైన ఆహారము, ఉండుటకు వసతి లభించక బాధపడవలసి వస్తుందని శ్రీ రామభద్ర దీక్షిత గారు వివరించారు. మరియు శ్రీ రామభద్ర దీక్షితారు గారు శివరామకృష్ణతో, నీవు వేద విద్యను సంపూర్ణంగా అధ్యయనం చేసిన సంస్కారవంతమైన కుటుంబానికి చెందినవాడు. జీవనోపాధికి కావలసిన ధనాన్ని సులభంగా సంపాదించగలవాడవు. గృహస్థ జీవితంలో ఉంటూ యోగ సాధన చేసి నీ లక్ష్యాన్ని చేరుకోగలవు. కావున నీ సంకల్పాన్ని వీడి గృహస్థుగా ఉండు అని బోధ చేశారు. ఇంతలోనే తిరువసనల్లూరులో ఉన్న కొందరు శివరామకృష్ణ బంధువులు శివరామకృష్ణ
శివరామకృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోయారని తెలుసుకుని శివరామకృష్ణ కొరకు వెతుకుచూ శ్రీ రామభద్ర దీక్షితుల వద్ద ఉన్న శివరామకృష్ణను చూసి గృహస్థాశ్రమములో ఉండి తల్లి పార్వతీదేవికి సంతోషము కలిగించమని వేడుకున్నారు. విద్యా గురువైన శ్రీ రామభద్ర దీక్షితారు సలహా గాని, తన బంధువుల అభ్యర్థన గాని సన్యాసాశ్రమంలో ఉండాలనే శివరామకృష్ణ గారి స్థిర నిర్ణయాన్ని మార్చలేకపోయినవి. అప్పటికి శివరామకృష్ణ వయసు 20 సంవత్సరాలు. అంతటా శివరామకృష్ణ తన విద్యాగురు శ్రీ రామభద్ర దీక్షితారుతో, గురువుగారు, మీరు నాకన్నా జ్ఞానంలో ఎన్నో రెట్లు గొప్పవారు, ఎంతో అనుభవం ఉన్నవారు. మీతో నేను వాదించలేను. కానీ నా హృదయ వేదన మీకు తెలుపుకొనుటకు అనుమతినివ్వండి. నన్ను బాధిస్తున్న భరించలేని అశాంతిని మీ మనసుకు హత్తుకునేటట్లు తెలియజేయాలని వాంఛిస్తున్నాను. నాలోనే భయంకర అడవి ఉన్నది. అందులో కోరికలనబడు భయంకర విషసర్పాలు నన్ను వేధిస్తున్నాయి. భయంకర మృగాలనబడు అవాంఛనీయమైన ప్రవృత్తులు, వాసనలు నన్ను వేధిస్తున్నాయి. క్రూర మృగాలైన కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు నన్ను వెంటాడుచున్నాయి. మాయ నన్ను అంధుణ్ణి చేయగా అరిషడ్వర్గాలనే క్రూర మృగాలు నన్ను కబళించవచ్చు. అందువలన ఎవని సన్నిధిలో నా అంతరంగంలో ఉన్న అడవి ప్రకాశించునో, ఎవని సన్నిధిలో నా అంతరంగమున ఉన్న మృగాలు నశించునో, అట్టి ఆది భిక్షువు, ఆది కిరాతుడైన పరమశివుని కొరకు అన్వేషిస్తున్నాను. నా అంతరంగంలో ఉన్న శత్రువులను జయించునంత వరకు నా పరిస్థితి దయనీయము. స్వర్గలోకములో స్థానమిచ్చినా నాకు తృప్తి లేదు. గృహస్థుడుగా ఉంటూ సుఖించడం అల్ప సుఖమే కదా. నేను అగ్నిజ్వాలలలో దహనమగుచున్న భావనలో ఉన్నాను. నీళ్లలో నుంచి బయటపడిన చేప మాది ఉక్కిరి బిక్కిరి అగుచున్నాను. నా అంతరంగంలో ఉన్న అడవిని శివపరమాత్మ స్థానమైన కైలాసముగా మార్చవలనని తపిస్తున్నాను. నా జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి పరమాత్మ వద్దకు చేర్చే సమర్థవంతమైన గురువును చూపించమని మిమ్మల్ని అభ్యర్థించుచున్నాను. సన్యాస జీవితంలో నా శరీర పోషణకు అవసరమైన ఆహారము కొరకు ఏమాత్రం ఆందోళన పడుటలేదు. కారణము, ఈ విశ్వప్రభు అయిన శివ పరమాత్మ యందు నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. పరమాత్మ నన్ను ఉపేక్షింపక రక్షించి తగిన మార్గాన్ని చూపుతాడు అని దృఢ విశ్వాసముతో ప్రార్థించాడు. తన శిష్యుడైన శివరామకృష్ణ యందరి దృఢ సంకల్పము, ఆత్మవిచారణ, వివేక వైరాగ్యములను చూసి శ్రీ రామభద్ర దీక్షితారు ముగ్ధుడై అతనికి సహాయపడాలని నిర్ణయానికి వచ్చాడు. అంతటా శ్రీ రామభద్ర దీక్షితారు శివరామకృష్ణ గారిని శ్రీ పరమశివేంద్ర సరస్వతి అని పిలువబడే ఆత్మజ్ఞాని అయిన యోగి వద్దకు తీసుకొని పోయి శివరామకృష్ణలోని సన్యాసి కావాలనే పట్టుదల, యోగ్యతలను తెలిపి వారికి పరిచయం చేశాడు. సద్గురు శ్రీ పరమశివేంద్ర సరస్వతి అనుగ్రహ ప్రాప్తి. శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఆదిశంకర పరంపరలో అద్వైతాన్ని బోధించే ఒకానొక సద్గురు. శ్రీ పరమశివేంద్ర సరస్వతి శివరామకృష్ణను పరీక్షించి శివరామకృష్ణలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి తగిన వివేక, వైరాగ్య, మోక్షత్వము సంపూర్ణంగా ఉండటము, వేదశాస్త్రములు బాగా అధ్యయనము చేయడము, సదాచార సత్సాంప్రదాయ కుటుంబానికి చెందిన యోగ్యమైన వ్యక్తి కావడంతో సంతోషముతో శివరామకృష్ణను శిష్యుడిగా స్వీకరించుటకు అంగీకరించారు. వర్ణాశ్రమ ధర్మములో చతుర్థాశ్రమమైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థములనేది 3 అంచెలు దాటి రావాలి. బ్రహ్మచర్యాశ్రమములో సాధకుడు బ్రహ్మచర్యములో ఉంటూ శాస్త్రాధ్యయనము చేసి ఆధ్యాత్మిక సాధనలు చేయాలి. గృహస్థాశ్రమములో వివాహము చేసుకుని శాస్త్రములలో చెప్పిన విధి విధానాన్ని అనుసరిస్తూ పవిత్ర జీవనము గడపాలి. వానప్రస్థాశ్రమంలో కుటుంబ బాధ్యతలను కుమారునికి అప్పగించి ఇంటిని వీడి ఒంటరిగా జనసంచారానికి దూరముగా అడవులలో ఉంటూ ఆత్మాన్వేషణ చేస్తూ మనో నియంత్రణకు సంబంధించిన యోగ సాధనలు చేయాలి. చివరిదైన సన్యాసాశ్రమంలో సాధకుడు భౌతిక ప్రపంచముతో అన్ని సంబంధాలు తెంచుకుని నిరంతరము ఆత్మ చైతన్యముతో కూడి ఉండును. శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఒక శుభముహూర్తమున శివరామకృష్ణకు మహావాక్యోపదేశం
యోగోపదేశము చేసి ఆత్మవిచారణ చేస్తూ ఉండమని, మనో నియంత్రణకు యోగ సాధనను ఉపదేశించాడు. తగిన సమయములో సన్యాస దీక్షనిస్తానని వాగ్దానము చేశారు. శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఆశ్రమంలో శివరామకృష్ణ యోగ సాధన, ఆత్మవిచారణ చేస్తూ ఉన్నంత జ్ఞాన భూమికను అధిరోహించారు. శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఎవరు? శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర గురువైన శ్రీ పరమశివేంద్ర సరస్వతి ఎవరనేది ఈనాటికి ఎవరికి స్పష్టముగా తెలియదు. వారి కాలము గురించి వాదోపవాదాలు ఉన్నాయి. కంచి కామకోటి పీఠ పీఠ పరంపరలో 57వ పీఠాధిపతి అయిన పరమశివేంద్ర సరస్వతి చివరి రోజులలో కావేరీ నది తీరములోని శ్వేతారణ్యమనబడే ప్రాంతములోని తిరువెంకాడు అనే గ్రామంలో ఉండేవారు. వీరే సదాశివేంద్రుల గురువర్యులు అయినచో సదాశివేంద్రులు 200 సంవత్సరాలకు పైనే జీవించి ఉండాలి. వేరొక పరమశివేంద్రులు తంజావూరు మహారాజా షాహాజీ 1684-1711, వారి తర్వాత పరిపాలించిన సరభోజీ మహారాజా 1711-1792 వారి పరిపాలనా కాలంలో ఉన్నారు. ఈ పరమశివేంద్ర సరస్వతి దహారా విద్య ప్రకాశిక అనే పేరున ఉత్తర గీతకు భాష్యము, వేదాంత నామ శాస్త్ర వ్యాఖ్య, శివ గీతా తాత్పర్య ప్రకాశిక అనే గ్రంథాలను రాసినారు. ఈ విషయాన్ని శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర తను రాసిన ఆత్మానుసంధానం అను గ్రంథంలో పేర్కొన్నారు. శ్రీమద్ పరమశివేంద్ర శ్రీ దేశికానాం వయం ముద అద్వైతానంద మాధ్వీక మగ్శ్రీ పద్మముపాస్మహే. భావము: అద్వైతానందమనే మకరందముతో కూడిన శ్రీ పరమశివేంద్ర గురువర్యుల పాదారవిందములను సంతోషముతో మేము ఉపాసించుచున్నాము. 3వ శ్లోకం. శ్రీ దేశికోక్త వేదాంత నామ సాహస్ర మధ్యగాన్ కాంశ్చిన్నామ మణీన్ పద్యధామ బిర్ఘ్ర దయామ్యహం. భావం: గురువులైన పరమశివేంద్రులు వేదాంత నామ సహస్రమును రచించిరి. వాటిలో కొన్ని నామమణులను పద్యములనే దారముతో మాలగా గుచ్చుచున్నాను. వీరి పేరులో చివర ఉన్న సరస్వతీ నామమును బట్టి వీరు కూడా కంచి కామకోటి పీఠ పరంపరకు చెందిన సన్యాసి అని చెప్పవచ్చును. వీరు రచించిన దహారా విద్యా ప్రకాశిక అను గ్రంథము చివర శ్లోకము: శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య అభినవ నారాయణేంద్ర సరస్వతీ పూజ్యపాద శిష్య శ్రీమద్ పరమశివేంద్ర సరస్వతి విరచిత దహారా విద్యా ప్రకాశిక సమాప్త. భావము: అభినవ నారాయణేంద్ర సరస్వతి స్వాముల వారి శిష్యుడైన శ్రీ పరమశివేంద్ర సరస్వతి విరచిత దహారా విద్యా ప్రకాశిక సమాప్తము. పై శ్లోకంలో శ్రీ పరమశివేంద్ర సరస్వతి గారికి గురువు శ్రీ అభినవ నారాయణేంద్ర సరస్వతి అని స్పష్టముగా పేర్కొనబడినది. కంచి కామకోటి పీఠ 57వ పీఠాధిపతి అయిన శ్రీ పరమశివేంద్ర సరస్వతి స్వాముల వారి గురువుగారు శ్రీ సర్వజ్ఞ సదాశివ బోధేంద్ర సరస్వతి. దహారా విద్యా ప్రకాశిక నందలి వేరొక శ్లోకంలో ఏషా త్రయంబక మఖిన శ్రీ రామేంద్రస్య వరదరాజస్య శంకర నారాయణ మకివరస్య చ అభ్యర్థనా వసాద్రచిత. భావము: త్రయంబక మఖి శ్రీ రామేంద్ర వరదరాజు శంకరనారాయణ మఖి గారల అభ్యర్థనను అనుసరించి ఈ గ్రంథాన్ని రచించాను. శ్రీ పరమశివేంద్రులు పై శ్లోకంలో త్రయంబకరాయమఖి మున్నగు పండితుల అభ్యర్థనపై వ్రాసానని పేర్కొన్నారు. త్రయంబకరాయమఖి జీవనకాలం 1665 నుంచి 1750. తంజావూరు మరాఠా రాజులలో షాహాజీ సరభోజీలకు మంత్రిగా త్రయంబకరాయమఖి విధులను నిర్వర్తించారు. త్రయంబకరాయమఖి స్త్రీల విధులను వివరిస్తూ స్త్రీ ధర్మ పద్ధతి అను గ్రంథాన్ని, రామాయణానికి భాష్యాన్ని వివరిస్తూ ధర్మకూటం అను గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశారు. కావున త్రయంబకరాయమఖి సమకాలీనుడైన ఒకానొక శ్రీ పరమశివేంద్ర సరస్వతి అను యతీశ్వరుడు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి గురువుగారని, తిరువెంకాడులో నివసించిన కంచి కామకోటి 57వ పీఠాధిపతి అయిన శ్రీ పరమశివేంద్ర సరస్వతి కాదని స్పష్టముగా చెప్పవచ్చును. జై సాయి మాస్టర్.